హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. మై డైలీ రొటీన్. మార్నింగ్ 6కి నా డే స్టార్ట్ అవుతుంది. లేవగానే ఫస్ట్ పాపకి స్నాక్స్ అండ్ దెన్ లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేస్తాను. సో 6:30కి పాప లేస్తుంది. పాప లేచిన తర్వాత ఇంకా పాప ఫ్రెష్ అప్ అవుతుందన్నమాట. అందరూ నాలాగే సాటర్డే సండే కోసం వెయిట్ చేస్తుంటారా? నేనైతే చాలా వెయిట్ చేస్తాను. ఈలోగా నేను లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్లో సర్ది బ్యాగ్లో పెట్టేస్తాను. స్నాక్స్, వాటర్ బాటిల్ అన్నీ ఒక బ్యాగ్లో పెడతాను అనమాట. స్నాక్స్కి కంపల్సరీగా నేను డ్రై ఫ్రూట్స్ పెడతాను. సో పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్కి, హెల్తీగా ఉండడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. అండ్ మార్నింగ్ లంచ్ కూడా తనకి ఏది ఇష్టమో అదే పెట్టాలి, లేదంటే బాక్స్ అస్సలు తినదు. సో మీ పిల్లలు కూడా అంతేనా? నైట్ పడుకోమంటే పడుకోరు, మార్నింగ్ లేవమంటే లేవరు. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో సేమ్ రొటీన్ అనుకుంటాను, డైలీ రొటీన్. అది పెద్ద ప్రాసెస్. మార్నింగ్ నిద్ర లేపి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళాలంటే మా పాప స్కూల్ బస్ 8:10కి వస్తుందన్నమాట. సో ఈలోగా మేము వెళ్ళి కింద ఉండాలి. లేట్గా వెళ్ళడం, బస్ని వెయిట్ చేయించడం నాకు అసలు ఇష్టం ఉండదు. సో బస్ రాకముందే మేము కిందకి వెళ్ళి వెయిట్ చేస్తామన్నమాట. మనం పెద్దయ్యాక, మనకి పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు మన మదర్ వాల్యూ మనకు తెలుస్తుంది. నేను కూడా అంతే, సేమ్. ఇప్పుడు మా పాప ఎలా అయితే నన్ను ఏడిపిస్తుందో మా మమ్మీని అలాగే ఏడిపించాను. మార్నింగ్ లేచేదాన్ని కాదు, నైట్ పడుకునేదాన్ని కాదు. అది తినను, ఇది తినను, ఇది కావాలి, అది కావాలి, చాలా అంటే చాలా చాలా చేసేదాన్ని. స్టిల్ మా మమ్మీ నేను ఏం చెప్తే అది చేసేదన్నమాట. సో ఐఎమ్ బ్లెస్డ్. అండ్ మా మమ్మీ చేసిన దాంట్లో అట్లీస్ట్ 50% అయినా నేను నా కిడ్స్కి చేయాలి కదా. సో నేను మా మమ్మీ నన్ను ఎలా ట్రీట్ చేసిందో, నన్ను ఎలా చూసుకుందో, అలాగే నా పిల్లల్ని నేను చూసుకోవడానికి చాలా ట్రై చేస్తాను. సో పాపని బస్ ఎక్కించిన తర్వాత ఇంకా నా రొటీన్, నాకు కొంతసేపు వాకింగ్ చేస్తాను అండ్ మళ్ళీ ఇంటికి వస్తాను. ఈ లోపల మేడ్ వచ్చి వెళ్తుంది, మా చిన్న పాప లేస్తుంది. ఇంకా మా పాప లేచిందంటే ఇంకా టైమే ఉండదు. రౌడీ ఫెలో ఎవరంటే మా చిన్న పాపే. సో డెలివరీ తర్వాత కొంచెం చెబ్బి అవ్వడం కామనే. సో నేను లావ్ అయ్యాను అన్న, చెబ్బి అయ్యాను. సో దట్ క్యూట్గా ఉంటుంది కదా వినడానికి కూడా. నేను బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ అండ్ ఏదైనా ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్స్ తింటాను. సో మా హస్బెండ్ కూడా నాతో పాటు అదే తింటారనమాట. హౌస్ అంతా క్లీన్ చేసుకొని మొత్తం సర్దేసుకుంటాను. నాకు ఇల్లు చాలా క్లీన్గా ఉండాలి. కొంచెం డర్టీగా ఉన్నా మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. సో ఇల్లంతా అలా క్లీన్ చేసుకుంటాను. ఈ లోపల చరణ్కి వర్క్ స్టార్ట్ అవుతుంది. మా పాప చరణ్తో పాటు ఉంటుంది. తను వర్క్ చేస్తుంటే తన పక్కనే, నాకు వర్క్ ఉంటే నా పక్కనే ఇలా కూర్చొని ఉంటుందన్నమాట. సో మాకు దాంతోనే సరిపోతుంది టైం అంతా. డైటింగ్ స్టార్ట్ చేసాము. సో అందుకే ఓట్స్ అవి తింటున్నాము. చూడాలి ఎన్ని కిలోస్ తగ్గుతామో 1 మంత్లో. ఈవినింగ్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. ఈరోజు గుడిలో ఆకు పూజ చేయించాము. అందరం ఆఫీస్ అయ్యాక స్టార్ట్ అయ్యాం టెంపుల్కి. మాతో పాటు మీరు కూడా రండి. పూజ చాలా బాగా జరిగింది. వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. పూజ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక, డిన్నర్ అయిన తర్వాత మా పాపని కొంచెం సేపు కిందకి వాకింగ్కి తీసుకొస్తాను. మా మమ్మీ వచ్చిందనమాట. సో నాకు చాలా రిలీఫ్ ఉంటుంది అమ్మ వస్తే. నేను కొంచెం సేపు వాకింగ్ చేస్తాను. నాతో పాటు పాప వాకింగ్ చేస్తుంది, ఆడుకుంటుంది. మా పెద్ద పాప ఈలోగా హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటుంది. అండ్ 9:30కి అందరం పడుకుంటాం. అగైన్ సేమ్ రిపీట్.